మా హాయ్ ఏంటి సంగతులు బాగున్నారా? వెల్కమ్ టు ఏఎఫ్ఎం క్లాసెస్. మా ప్రీవియస్గా ఎస్ఎఫ్ఎం అనేవాళ్ళు మన దాన్ని, ఇప్పుడు జస్ట్ పేరు మార్చేసి స్ట్రాటజిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కాస్త అడ్వాన్స్డ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. అంటే ఏంటి, కొంచెం కొత్త కొత్త కాన్సెప్ట్స్, చిన్న చిన్న మార్పులు అంతే. సో ఓల్డ్ ఎస్ఎఫ్ఎంకి న్యూ ఎస్ఎఫ్ఎంకి డిఫరెన్స్ ఏంటి సార్? ఎక్కువ సిలబస్ ఏమైనా మారిపోయిందంటే, లేదా మా సిలబస్ అయితే ఎక్కువ మారలేదు, జస్ట్ ఒక చాప్టర్ అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ కానీ ఒక చాప్టర్ యాడ్ చేశారు. తర్వాత డెరివేటివ్స్లో కొన్ని వెదర్ డెరివేటివ్స్, అలా కొన్ని చిన్న చిన్న థియరీ కాన్సెప్ట్స్ కొన్ని యాడ్ చేశారు. నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే తెలుసుగా మీ అందరికీ, ఎస్ఎఫ్ఎంలో రేపు ఎంసీక్యూస్ 30 మార్క్స్, అదేవిధంగా డిస్క్రిప్టివ్ 70 మార్క్స్. ఓకేనా? సో మన క్లాసెస్ ఎస్ఎఫ్ఎం ఒక 150 అవర్స్ దాకా పడతాయమ్మా. ఎందుకు సార్ 150 అవర్స్ అంటే, ఈసారి ఎస్ఎఫ్ఎంలో ఎంసీక్యూస్ ఉన్నాయి. ఫారెక్స్, డెరివేటివ్స్, ఐఆర్ఆర్ఎం, ఐఎఫ్ఎం, పోర్ట్ఫోలియో, ఇవన్నీ జనరల్గా చాలా టఫ్ అని ఫీల్ అవుతుంటారు పిల్లలు, తెలుగు పిల్లలు. ఎందుకంటే ఆ హిందీ ఇంగ్లీష్ క్లాసెస్ అర్థమై సావుక. మనం ఏదో పైపైన చదువుకు వెళ్ళిపోయామనుకోండి, ఒక్క ఎంసీక్యూ కూడా క్రాక్ చేయలేరు మీరు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎఫ్ఆర్ఎస్ఎఫ్ఎంలో కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే ఒక్క ఎంసీక్యూ కూడా ముట్టుకోలేరు ఎగ్జామ్లో. ఇంకా వచ్చే బొమ్మ అంటారు, చిన్నప్పుడు ఆడుకునే టాసు, టైల్ హెడ్ ఏమ్మా, ఇంకా అది వేసుకొని ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, ఇలా పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, పేపర్స్ 5 అయ్యాయి, పేపర్స్ తగ్గినంత మాత్రాన సిఏ ఈజీ అవుతుందని కాదు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. నిజాన్ని యాక్సెప్ట్ చేయండి, అలా ప్రిపేర్ అవ్వండి ఆ లెవెల్లో. సో ప్రిపరేషన్ లేకుండా, ప్రాపర్ ప్రాక్టీస్ లేకుండా May 24 ఎగ్జామ్ క్లియర్ చేద్దాం అనుకుంటే అది జస్ట్ మీ భ్రమే. మిమ్మల్ని సంతోషపెట్టడానికి టెంపరీగా చెప్పొచ్చు నేను, May 24 చాలా ఈజీగా ఉంటుంది, స్టడీ మ్యాట్లో క్వశ్చన్లు వచ్చేస్తాయి, జస్ట్ అలా చదివేయండి పాస్ అయిపోతారు ఏమా, ఏం చెప్పొచ్చు, మీరు ఆనందపడతారు ఇప్పుడు, బట్ ఎగ్జామ్లో ఏడుస్తారు. సో ఐ డోంట్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్ అమ్మా. సో జాగ్రత్తగా చదువుకోండి, క్లాసెస్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, తెలుగులో క్లాసెస్ వినండి. ఎవరైనా సరే హిందీ ఇంగ్లీష్ క్లాసెస్ వింటే మీకు ఫారెక్స్, డెరివేటివ్స్, ఐఆర్ఆర్ఎం, ఐఎఫ్ఎం అర్థం కావు. మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయలేరు. ఇది నేను చెప్తుంది కాదు, నా లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, నా దగ్గర 300 స్టూడెంట్స్ ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 250 స్టూడెంట్స్ రిపీట్గా వచ్చిన వాళ్ళు. మళ్ళీ 250-200 స్టూడెంట్స్ ఏమో రిపీటెడ్ స్టూడెంట్స్ వాళ్ళు. అంటే ఏంటి, ఆల్రెడీ ఎవరి దగ్గర కోచింగ్ తీసుకొని ఏం అర్థం కాక ఆ బ్యాచ్ మొత్తం. నేను వాళ్ళు అడిగాను, ఏంట్రా మీకు ప్రాబ్లం ఏంటంటే, ఒకటే యూనిక్ ప్రాబ్లం సార్, క్లాసెస్ మేము హిందీ ఇంగ్లీష్లో కొనుక్కున్నాం, మాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. అది ఇప్పుడు కొత్తగా వచ్చే జూనియర్స్ నన్ను అడిగాడు మొన్న, సార్ హిందీ వాళ్ళ క్లాసెస్ కంటే మీ క్లాసెస్ ఎలా బెటరు, ఎలా మిమ్మల్ని నమ్మాలని. నమస్తే ఏమ్మా. సో హిందీ క్లాసెస్ అనగానే ఏంటమ్మా, ఎవరైనా ఏంటి నాకు అర్థం కాలేదు, వాళ్ళు సిఏ ఇన్స్టిట్యూట్ సిలబస్ ఫాలో అవుతాం ఎవరైనా సరే. ఓకేనా? 300 అవర్స్ పెట్టేయగానే 300 అవర్స్లో సబ్జెక్ట్ ఉన్నది, అక్కడ ఎక్కువ విషయాలు ఉంటాయి, వేరే విషయాలు ఎక్కువ ఉంటాయి. సో అన్ని గంటలు చదువుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు 300 అవర్స్ నేను చెప్పగలను కూర్చోబెట్టి. ఎందుకు? మీకు ఉండేది ఎంత ఎగ్జామ్ ముందు? 1.5 డే మీకు టైం ఉంది. మరి 1.5 డేలో రివిజన్ ఎప్పుడు చేస్తారు? ఆ 300 అవర్స్ని మీ బ్రెయిన్లో ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? ఏమా, సిఏ ఫైనల్ అనగానే అది పెద్ద భూతం కాదు, సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో లాస్ట్ క్లారిఫికేషన్ అమ్మా, మీరు కొంతమంది ఏదో పాపం అనుకుంటున్నట్టున్నారు, వాళ్ళ క్లాసెస్ తీసుకుంటే మాకు మొత్తం కవర్ చేసేస్తారు, ఐప్యాడ్లో చెప్తారు నీట్గా, మాకు గ్రాఫిక్స్ ఏమో మధ్య మధ్యలో మళ్ళీ రికార్డింగ్లు ఇవన్నీ ఉంటాయి మాకు హిందీ క్లాసెస్, బుక్స్ అన్నీ చాలా ప్రింటెడ్ కలర్ఫుల్గా ఉంటాయి. అవన్నీ కాదు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి కావాల్సింది. ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి కావాల్సింది కాన్సెప్చువల్ క్లారిటీ. అది ఎలా వస్తుంది మనకి? మదర్ టంగ్లో వింటే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏదో నా క్లాసెస్ కొనండ్రా బాబు అని అడుకోవట్లేదు నేను, అసలు నాకు అవసరం కూడా లేదు. ఆల్రెడీ 100 మంది అయ్యారు, చాలామంది ఎంక్వైరీస్ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే పాపం తెలియక మోసపోమాకంటారా బాబు అని చెప్తున్నాను. ఓకేనా?
సో వినండి, పాస్ అవ్వండి త్వరగా. ఓకేనా? రైట్ అమ్మా. సో ఇవాళ మనం ఏం స్టార్ట్ చేద్దాం? ఎస్ఎఫ్ఎం లేదా ఏఎఫ్ఎం, ఏ పేరైనా ఒకటే. సో మనం ఫస్ట్లో ఒక చిన్న చిన్న చాప్టర్స్ ఒక 3-4 చెప్పుకుందాం. ఫస్ట్లో మ్యూచువల్ ఫండ్స్, బాండ్ వాల్యుయేషను, ఈక్విటీ వాల్యుయేషను, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, ఓకేనా? తర్వాత బిజినెస్ వాల్యుయేషను. ఈ 5 టాపిక్స్ ఫినిష్ చేస్తాను ఫస్ట్ నేను. చిన్న చిన్న టాపిక్స్ అమ్మా, బట్ ప్రతి టాపిక్లో ఎగ్జామ్లో 8 మార్క్స్ క్వశ్చన్ కన్ఫర్మ్. ఓకేనా? మ్యూచువల్ ఫండ్స్, బాండ్ వాల్యుయేషన్, ఈక్విటీ వాల్యుయేషన్, బిజినెస్ వాల్యుయేషన్, తర్వాత మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్. ఫస్ట్ మనం ఈ చేసుకుందాం, ఎందుకంటే కొత్త పిల్లలు వచ్చారు ఈసారి. ఏమో వాళ్ళకి ఇప్పుడే మనం పోర్ట్ఫోలియో, ఫారెక్స్, డెరివేటివ్స్ మొదలు పెట్టామనుకోండి, వాళ్ళు పారిపోతారు ఇంకా, వద్దురా బాబు సీఏ అని. సో అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి, బట్ ఇవి చదువుకున్నాక అలవాటు పడతాం కదా, ట్రాక్లోకి వస్తాం మనం. సో కాబట్టి ఫస్ట్ కొంచెం జనరల్గా ఉండే సబ్జెక్ట్స్, జనరల్గా ఉండే టాపిక్స్ చదువుకుందాం ఒక 10 days 15 days. తర్వాత మనం అసలు వాటిలోకి వెళ్ళిపోదాం. ఫారెక్స్, డెరివేటివ్స్, ఐఆర్ఆర్ఎం, ఐఎఫ్ఎం, పోర్ట్ఫోలియో. ఏమో ఆ 5 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్షన్ రావాలన్నా, మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నా ఆ 5 చాప్టర్స్ డిసైడ్ చేస్తాయి మిమ్మల్ని. చాలామంది ఆ చాప్టర్స్ చేయరు భయపడి, అమ్మో ఫారెక్స్, అమ్మో డెరివేటివ్స్, అక్కడ ఏముండదు, చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే మన ప్రీవియస్ బ్యాచెస్ స్టూడెంట్స్ని అడగడానికి వాళ్ళు చెప్తారు, దే ఆర్ వెరీ ఈజీ. ఎప్పుడు? ఇఫ్ యూ లెర్న్ ఇన్ తెలుగు. ఓకేనా? రైట్, విల్ స్టార్ట్ మ్యూచువల్ ఫండ్స్ టుడే. ఏమో ఎగ్జామ్లో ప్రతి అటెంప్ట్లో, ఈచ్ అండ్ ఎవ్రీ అటెంప్ట్లో మినిమం 8 మార్క్స్, మ్యాక్సిమం 16 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్. మొన్న కూడా ఇచ్చాడు, ఎప్పుడు ఇస్తాడు? మ్యూచువల్ ఫండ్స్ చాలా ఈజీ టాపిక్, మీకు ఫ్రీగా మార్కులు వచ్చినట్టు ఇవి. ఓకేనా? మీరు ఇప్పుడు అంటారు ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత, ఏంటి సార్ ఇంత ఈజీయా అంటారు మీరే. ఓకేనా? సో మ్యూచువల్ ఫండ్స్లో షూర్ షాట్ 8 మార్క్స్. హెడింగ్ పెట్టుకోండి అమ్మా నోట్స్. సో ఎస్ఎఫ్ఎంకి అయితే కాన్సెప్ట్ నోట్స్ ఏం లేదమ్మా ప్రజెంట్, ఈ బ్యాచ్కి రాస్తున్నాను, నెక్స్ట్ ఇస్తాను మీకు. మీరు కొన్ని పాయింట్స్ చెప్పి రాసుకోండి. నేను చెప్పేటప్పుడు తెలుగులో చెప్తాను కదా, మీరు కొంచెం రాసుకోండి ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? హెడింగ్ పెట్టండి. ఫస్ట్ చాప్టర్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అమ్మా ఫస్ట్ చాప్టర్. ఎన్ని మార్క్స్ అమ్మా? 8 మార్క్స్ కంపల్సరీ. ఇంకేం రాస్తారు పైన? ఇక్కడ రాసుకోండి. వెరీ 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 ఈజీ. 10th క్లాస్ పిల్లలు చేసే క్వశ్చన్లు ఇవి. ఏముండదు, అసెట్స్, లయబిలిటీసు బై నెంబర్ ఆఫ్ యూనిట్స్, అంతే, అయిపోయింది. చిన్న పిల్లలు చేస్తారు ఈ క్వశ్చన్స్. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్ ఇన్ సిఎఫ్ అండ్ ఏఎఫ్ఎం. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? రైట్, సరే. విన్నారా మ్యూచువల్ ఫండ్స్ అంటే? ఈ మధ్య మీరు క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారా? వరల్డ్ కప్లో, ఐపీఎల్లో మధ్యలో వస్తారు సచిన్ టెండూల్కర్, చూసారా? మధ్యలో టెండూల్కర్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ధోని కూడా వస్తున్నాడు ఈ మధ్య, అవును కదా? ఏమో క్రికెట్లో అంతా యాడ్లు ఇస్తున్నారు చూడండి. మ్యూచువల్ ఫండ్స్లో నేను కొంచెం సేవ్ చేసుకుంటున్నాను, నా లాంగ్ టర్మ్లో నాకు చాలా యూజ్ అవుతాయి. విన్నారా మ్యూచువల్ ఫండ్స్? టీవీలో చూస్తుంటారు యాడ్లు చాలాసార్లు మీరు. అప్పుడప్పుడు మళ్ళీ పేపర్లో యాడ్లు, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్, ఏమో ఇవన్నీ చూసారా మీరు? ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే? ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అసలు ఏంటి సార్ అంటే, ఫస్ట్ అసలు మనం చూద్దాం ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది, అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో ఏ పార్టీస్ ఉంటారు, అసలు ఏంటి. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఏదో క్వశ్చన్ స్టార్ట్ చేయగానే మన టాపిక్ స్టార్ట్ చేసి ఒక ఫార్ములా రాసుకొని ఆన్సర్లు, ఇది కాదమ్మా చదువుకునే విధానం. ఫార్ములాస్ బట్టి కొట్టమాకండి. మనం ఫార్ములాస్ ట్రయింగ్ టు క్రియేట్, లెర్న్ ద సబ్జెక్ట్, నాట్ బై హార్ట్ ద సబ్జెక్ట్. ఓకేనా? చూడండి, బేసిక్గా బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక నార్మల్ ఎంప్లాయీ నేను. ఓకేనా? ఇండియాలో ఎక్కువ పర్సెంట్ ఎవరుంటారమ్మా? మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, అవునా? సంవత్సరానికి 4 lakhs, 5 lakhs, మ్యాక్సిమం 8 lakhs, 10 lakhs. 8-10 lakhs తక్కువ ఉంటారమ్మా. మ్యాక్సిమం యావరేజ్ శాలరీ ఎంత అంటే ఇండియాలో యాన్యువల్లీ ఒక 55 lakhs లేదా 6 lakhs అమ్మా, అంత కూడా ఉండదు. చాలామంది 20,000, 30,000, మ్యాక్సిమం 40-50 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళంతా ఏంటంటే
సో ఇఫ్ ఇతను ఒక నార్మల్ ఎంప్లాయీ ఒక చిన్న జాబ్ చేసుకున్న ఎంప్లాయీకి తనకు ఉంటుంది కదా మనసులో, ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఏదో స్టాక్ మార్కెట్లో తెగ డబ్బులు సంపాదించేస్తారంట, సేవ్ చేద్దాం డబ్బులు. దే వాంట్ టు సేవ్ మనీ ఫర్ దేర్ చిల్డ్రన్స్. వాళ్ళ పిల్లల కోసం డబ్బులు సేవ్ చేయడానికి దే వాంట్ టు ఇన్వెస్ట్. ఏముంటి అమ్మా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చెప్పండి? ఇల్లు కొనొచ్చు, అవునా, ఇల్లు కొనొచ్చు, లేదా ల్యాండ్ కొనొచ్చు, గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదా ఏదైనా కంపెనీ షేర్స్ కొనుక్కోవచ్చు, డిబెంచర్స్ కొనుక్కోవచ్చు, అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, ఒక చిన్న ఎంప్లాయీ ఒక ల్యాండ్ కొనాలంటే కష్టం కదమ్మా. 10-15 lakhs ఒకేసారి కట్టలేడు తను, అవునా? ఇల్లు కొనాలన్న కష్టం తనకి. సో తను ఏమనుకుంటాడు, ఏదో షేర్ మార్కెట్ అంట కదా, ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి ఏం చేశాడు పాపం, షేర్ మార్కెట్లో తీసుకెళ్ళి తనేదో పాపం డబ్బులు మొత్తం సేవ్ చేసుకున్నాడు. నెలకింతనో దాచిపెట్టి పాపం ఏదో పేపర్లో యాడ్ చూసేసి, లేదా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారు నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను డబ్బులు బాగా వస్తాయని, తినేంటి నాకు కూడా డబ్బులు వస్తాయేమో అనేసి ఏం చేశాడు పాపం, ఈ 1 lakh తీసుకెళ్ళి ఏదో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఎవరినో కన్సల్ట్ అయ్యి, తనకేం తెలియదు పాపం, ఎవరో చెప్పారు రిలయన్స్ కంపెనీ షేర్స్ కొను, లేదా అదానీ కంపెనీ షేర్స్ కొను, ఇస్తారు కదా మా ఫ్రీగా సలహాలు. ఫ్రీగా అతనికి ఏమి ఇచ్చారంటే ఒక సలహా ఇచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ ఆఫీస్లో ఏం చెప్పారంటే, అరే నువ్వు అదానీ షేర్స్ కొను, నీకు 1 monthలో లేదా 1 yearలో డబ్బులు అయిపోతాయి, ఎందుకు డబ్బులు ఖాళీగా పోస్ట్ ఆఫీస్లో పెట్టుకున్నావు, ఎందుకు సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకున్నావు అని అతనికి ఎవరో సలహా ఇచ్చారమ్మా. ఇతను ఏం చేశాడు, ఇప్పుడు తీసుకెళ్ళి ఈ 1 lakh సేవింగ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి స్టాక్ మార్కెట్లో పెట్టేశాడు, అదానీ షేర్స్ కొనేసాడు. ఏమైంది, ఒక 1 weekలో మన న్యూస్ లీక్ అయింది చూసారా, రిపోర్టు, హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది ఒకటి, అదానీ కంపెనీ మొత్తం ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తుంది, ఏదో ఫ్రాడు, బీజేపీ సపోర్ట్ వల్లే ఇట్లా ఎదిగాడు అని ఒక న్యూస్ వచ్చింది. ఏమైపోయింది, షేర్ మార్కెట్ మొత్తం కొలాప్స్. చూసారు అప్పుడు 50%, 60% మొత్తం లాసులు, బ్లడ్ బాత్ షేర్ మార్కెట్లో. ఇతని పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఇతని పరిస్థితి ఏంటి పాపం, అతను పాపం గత 2 yearsగా సేవ్ చేసి 1 lakh rupees తీసుకెళ్ళి చాలా ఆశలతోటి నా డబ్బులు అయిపోతాయి, నెక్స్ట్ ఇయర్ మా అమ్మాయికి ఏదైనా చేయొచ్చు, మా అబ్బాయికి ఏమైనా చేయొచ్చు అని చాలా హోప్స్ పెట్టుకొని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేశాడు. చూస్తే వితిన్ 1 weekలో అతను పోర్ట్ఫోలియో సగం అయిపోయింది, ఇంకా పడిపోతుంది. ఏంటి తన పరిస్థితి, ఎందుకు జరిగింది చెప్పండి? వై దిస్ హ్యాపెన్స్? బికాస్ తనకి ఆ ఎంప్లాయీకి స్టాక్ మార్కెట్ మీద ప్రాపర్ అవగాహన లేదు. ఎందుకంటే తన ఫీల్డ్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ తను ఎక్కడో పనిచేసే ఎంప్లాయీ, తన ఫీల్డ్లో తన ఎక్స్పర్టైజ్, బట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఆయన ఫీల్డ్ కాదు. సో ఆయనకి ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల, అంతే కదమ్మా, తనకి ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల డబ్బులు మొత్తం పోయినాయి. సెకండ్, ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు వీ షుడ్ గివ్ సమ్ టైం. మనం ప్రాపర్గా మానిటరింగ్ చేయాలి, డైలీ న్యూస్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా సెన్సిటివ్, చిన్న విషయాలు రియాక్ట్ అయిపోతుంది అమ్మాయిలాగా, ఓకేనా? అమ్మాయిలు కూడా అంతే కదా, చాలా సెన్సిటివ్, ఏం చేసినా రియాక్ట్ అయిపోతారు. సో సేమ్ స్టాక్ మార్కెట్ కూడా అంతే, చాలా సెన్సిటివ్. నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే పెరిగిద్ది, కాంగ్రెస్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే తగ్గుతుంది, ఎక్కడో ఇజ్రాయెల్లో యుద్ధం జరిగితే ఇక్కడ తగ్గిపోతుంది మార్కెట్, ఎక్కడో కోవిడ్ వస్తే ఇక్కడ తగ్గిపోతుంది మార్కెట్, ఎక్కడో అమెరికాలో వాళ్ళ ఫైనాన్షియల్ పాలసీ మారిపోతే ఇక్కడ స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోతుంది. అంటే మీరు CA ఫైనల్ పిల్లలు కాబట్టి రేపు మీరు జాబ్కి వెళ్తే యూ మస్ట్ హ్యావ్ ఐడియా అబౌట్ స్టాక్ మార్కెట్. కొంచెం నేర్చుకోండి ప్రాక్టికల్గా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. సో స్టాక్ మార్కెట్ అనేది చాలా సెన్సిటివ్. సో ఈ ఎంప్లాయీకి ఏమైనా తెలియదు కదా పాపం, ఈడేమనుకున్నాడు, ఎవడో చెప్పాడు 1,00,000 రూపాయలు పెట్టి 2 లక్షలు అవుతాయని, తీసుకెళ్ళి పెట్టేశాడు, మొత్తం పోయినాయి. ఎందుకు పోయినాయి? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ టైం, ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఇలాగా ఒక ఎంప్లాయీ కాదు, లక్షల మంది వాళ్ళ సేవింగ్స్ మొత్తం తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసి మొత్తం లాస్ అయిపోయారు పాపం. సో ఇలా జరుగుతుంది బయట మార్కెట్లో. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేయడానికి, అర్థమైంది ప్రాబ్లమ్స్ ఏంటో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ
ఓవర్కమ్ చేయటానికి ప్రతి ఇండియన్, ప్రతి ఎంప్లాయీ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఎలా చేయాలని థింక్ చేసి ఏమా ఫైనల్లీ దే కేమ్ అప్ విత్ వన్ కాన్సెప్ట్, దట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్. అర్థమైందా? ఎందుకు వచ్చింది అర్థమైంది ఇప్పుడు. దిస్ ఈజ్ ద రీజన్ వై మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఏమో ఇది రీజన్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేసి ప్రతి ఇన్వెస్టర్, ప్రతి మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, చిన్న ఎంప్లాయీస్ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకునే విధంగా ఎలా చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి అమ్మ ఈ కాన్సెప్ట్ వచ్చిందన్న మనకి. ఇప్పుడు లాంగ్ బ్యాక్ వచ్చిందమ్మా. సో ఏంటి సార్ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఇప్పుడు అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ముందుకు వచ్చిందనమాట. ఏం చేశారు వచ్చాళ్ళు, సార్ మేము ఒక కంపెనీ పెడతాం, ఓకేనా, మేము ఒక రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఫ్లోట్ చేసాం మేము. ఇప్పుడు ఆ కంపెనీ ఫ్లోట్ చేసి ఇప్పుడు చెప్తాడు ఏమో, ఇప్పుడు నేనే రిలయన్స్ కంపెనీ, ఇప్పుడు నేనేం చెప్తాను వచ్చి, హాయ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాను నా గురించి నేను చెప్పుకోవాలి కదా, మరి నేనేంటి, నా పని ఏంటి, నేను ఎలా చేస్తాను, ఏం చేస్తాను చెప్పాలి కదా మీకు. ఇప్పుడు నేను రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నేను ఫ్లోట్ చేసి ఇప్పుడు టీవీలోకి వచ్చాను. నేను వచ్చి చెప్తున్నాను, హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ లిమిటెడ్. సో నేను ఏం చేస్తానంటే, మీలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఆశగా ఉన్నవాళ్ళు, లేదా ప్రీవియస్గా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, సో మీ అందరి తరపున మీ అందరికీ టైం లేదు, మీ అందరికీ ఎక్స్పర్టైజ్ లేదు, మీకు నాలెడ్జ్ లేదు స్టాక్ మార్కెట్ మీద, మీకు దాన్ని ఫాలో అయ్యే టైం మీకు లేదు. మీ జాబ్ మీకు ఉంది కదా, మీరు జాబ్ చేసుకుంటే శాలరీ వస్తుంది మీకు, సో మీరు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. సో మీ అందరి తరపున నేను మనీ తీసుకెళ్ళి ప్రాపర్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను. మీ అందరి తరపున నేను ప్రాపర్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీకు సేఫ్గా మీరు పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత రిటర్న్ తోటి నేను మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తాను అని ప్రామిస్ చేశాడు వీడు. ఇప్పుడు మీరు అడుగుతారు నన్ను, ఎలా నమ్మాలి నిన్ను? మరి అంతే కదా, హౌ, గుడ్డుగా నమ్మలేం కదా ఎవరిని మనం. ఇప్పుడు మీరు అడిగారు నన్ను, ఎలా నమ్మాలి చెప్పు నిన్ను ముఖేష్ అంబానీ అని. ఇప్పుడు ముఖేష్ అంబానీ చెప్తా అంటే ఇది నా కంపెనీ, నేను ఈ కంపెనీలో సిఏ అయిన తర్వాత ఎక్కువ మంది సిఎఫ్ఏ లేదా ఎఫ్ఆర్ఎం కొన్ని కోర్సెస్ ఉన్నాయి, సిఎఫ్ఏ ఎఫ్ఆర్ఎం ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. ఇవేంటి, ఎక్స్క్లూజివ్లీ ఫినాన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఎఫ్ఆర్ఎం అనేది. సో ఎఫ్ఆర్ఎం చేసిన వాళ్ళని మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఫండ్ మేనేజర్గా తీసుకుంటాయమ్మా. సిఏ క్వాలిఫై అయితే తీసుకోవు, సిఏతో పాటు సిఎఫ్ఏ లేదా ఎఫ్ఆర్ఎం ఉండాలి మనకి, ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అవి ఉంటే మిమ్మల్ని వాళ్ళు ఫండ్ మేనేజర్స్గా తీసుకుంటారు. శాలరీ ఎంతో తెలుసా, మినిమం 1 crore, మ్యాక్సిమం నో లిమిట్, అలా ఉంటాయి, ఓకేనా. సో ఏం చెప్తా అంటే, ఇప్పుడు నేను జనాలకు చెప్తున్నాను, ఏమయ్యా నా దగ్గర బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, బెస్ట్ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఎంప్లాయీస్, సిఏ సిఎఫ్ఏ ఎఫ్ఆర్ఎం చదివి వీళ్ళకి స్టాక్ మార్కెట్లో 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్లో. సో వీళ్ళు చూసుకుంటారు మీ తరపున, వీళ్ళు డైలీ న్యూస్ ఫాలో అవుతుంటారు, పేపర్స్ మొత్తం చదువుతారు, వరల్డ్ మార్కెట్ మొత్తాన్ని వీళ్ళే అనాలిసిస్ చేస్తుంటారు. ఎప్పుడు స్టాక్స్ పడిపోతాయి, ఎప్పుడు స్టాక్స్ తగ్గుతాయి, ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు అమ్మేసేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళు అదే పని వాళ్ళకి దగ్గరుండి ఇవే చూసుకుంటారు వీళ్ళు. సో వీళ్ళు మన డబ్బుల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మనకి లాస్ రాకుండా జాగ్రత్తగా మన డబ్బులు షేర్స్ అమ్మటం కొనటం ఏదో చేస్తారు ఇక్కడ. ఇప్పుడు మీకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే ఇతను ఎక్స్పీరియన్స్ అంటున్నాడు, బాగా మన తరపున చేస్తానంటున్నాడు, ఇంత ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అని. ఇప్పుడు ఏం చేశారమ్మా, సో మామూలుగా అయితే చెప్పండి, ఒక ల్యాండ్ కొనాలి, ఎంత కావాలి మనకి, మినిమం 10 lakhs 15 lakhs కావాలి. ఇల్లు కొనాలి,
మినిమం 10-20 లేని ఇల్లు రాదు. గోల్డ్ కొనాలి, అంతే కదా మరి రేటు. ఇప్పుడు ఏమన్నాడు మ్యూచువల్ ఫండ్ వాడు, అరే బాబు నీ ఇష్టం, నువ్వు ఒకేసారి లక్షలు పెట్టవసరం లేదు, నెలకి నీ జీతంలో నుంచి ఒక 5,000, ఓ 10,000, లేదా 500, 1,000 రూపాయలు నీ స్తోమతకు తగ్గట్టు నువ్వు ఇన్వెస్ట్ చేసుకో మా దగ్గర. నీకు మేము నువ్వెంతైతే పెట్టుబడి పెడతావో నీకు మేము అన్ని యూనిట్స్ ఇస్తాము. ఏంటి సార్ యూనిట్స్ అంటే? విన్నారు కదా మా షేర్ క్యాపిటల్ అని. కంపెనీ అయితేనేమో షేర్ క్యాపిటల్ అంటాం, అంతే కదా. కంపెనీస్లో నువ్వు కొనేది షేర్లే కదా అక్కడ. కంపెనీ అయితేనేమో షేర్ క్యాపిటల్ అంటాం. మ్యూచువల్ ఫండ్స్కి అయితేనేమో ఏమంటామా, యూనిట్స్ అంటాం. యూనిట్స్ అంటే నీకు ఇంత హక్కు ఉంది, ఇన్ని యూనిట్స్ నీ దగ్గర ఉన్నాయని చెప్తాం. సో నువ్వెంతైతే పెట్టుబడి పెడతావో అంత నీకు మా కంపెనీలో నీకు యూనిట్స్ అలొకేట్ చేస్తాము, లైక్ షేర్స్ ఇన్ కంపెనీస్ కేస్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకు వచ్చింది, ఏ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చింది, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చెప్పండి అమ్మా. బై టేకింగ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్టైజ్ ఎంప్లాయీస్, అవునా, బై ప్రాపర్లీ మానిటరింగ్ ద షేర్ మార్కెట్, ప్రాపర్లీ అనలైజింగ్ ద ట్రెండ్స్, న్యూస్, పొలిటికల్ న్యూస్, ఎవ్రీథింగ్. ఇంత టైం ఇదే పనిలో కేటాయించడం వల్ల వీళ్ళకి రిస్క్ తగ్గుతుంది. అంటే ఏంటి, లాస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఓకేనా? సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు దాకా చెప్పారు, స్టోరీ అంతా అర్థమైంది మాకు. ఎగ్జామ్లో ఏం అడుగుతారు? ఎగ్జామ్లో ఈ స్టోరీ అడుగుతారా? ఎగ్జామ్లో ఇదేమో థియరీ పేపర్ కాదు కదా సార్, మేము SFM అంటే ప్రాక్టికల్ పేపర్ అనుకున్నాం, మీరేంటి సార్ థియరీ చేసేది దీన్ని. ఏమో SFM థియరీ పేపర్ కాదమ్మా, థియరీ కూడా ఉన్నాయి, 20 మార్క్స్ థియరీ వస్తాయి, రేపు 14 మార్కులు రావచ్చు, ఎందుకంటే 6 మార్క్స్ షిఫ్టెడ్ టు MCQs. సార్ మరి ఎగ్జామ్లో ఏం అడుగుతాడు సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఏం అడుగుతాడు సార్ అంటే చెప్పండి, మీరు ఏం అడుగుతారు? మహా అయితే మీరు డబ్బులు పెట్టుబడి పెట్టారు మాకు, అవునా, మీరు డబ్బులు పెట్టుబడి పెట్టారు. ఎందుకు పెడతారు పెట్టుబడి? ఎవరైనా ఏదో ఒక రిటర్న్ వస్తేనే కదా. మరి ఏదో ఇప్పుడు ఎవరికి వడ్డీకి డబ్బులు ఇచ్చావు, అప్పు ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం? ఇంట్రెస్ట్ వస్తాను. బ్యాంకులో డిపాజిట్ చేసాం, ఎందుకు చేసాం? ఫ్రీగా చేసామా? ఇంట్రెస్ట్ కోసం. కంపెనీలో ఇన్వెస్ట్ చేసాం, ఎందుకు చేసాం? డివిడెంట్ కోసం. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు, ఎందుకు చేశారు? రిటర్న్ కోసం. ఏమడుగుతాడు ఎగ్జామ్లో? క్యాలిక్యులేట్ రిటర్న్ ఆఫ్ యూనిట్ హోల్డర్, అంతే కదా. 2 సైడ్లు థింక్ చేద్దాం. మీ సైడ్ మీ పాయింట్ ఏంటి? నాకు రిటర్న్ కావాలి, ఎంత ఇస్తావు అడుగుతాడు. క్యాలిక్యులేట్ రిటర్న్ ఆఫ్ యూనిట్ హోల్డర్. నా సైడ్ నుంచి ఏంటమ్మా, నాకు ఎంత డబ్బులు వచ్చాయి మీ దగ్గర నుంచి, అంతేనా. మీ దగ్గర నుంచి మొత్తం డబ్బులు కలెక్ట్ చేశాను, మీ దగ్గర మొత్తం డబ్బులు కలెక్ట్ చేసి ఏం చేస్తాను నేను? నా జేబులో పెట్టుకుంటానా? కొడతారు మీరు వచ్చి. ఏం చేస్తాను? ఇవి తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాను. ఏమంటాడు క్వశ్చన్లో? సరే చెప్పు, నువ్వు జనాల దగ్గర తీసుకున్న డబ్బులు ఏం చేసావు, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసావు, ఎంతెంతకి ఇన్వెస్ట్ చేసావు, ఇప్పుడు నీ పోర్ట్ఫోలియో పొజిషన్ ఏంటి, అదే అడిగేది. మనం మొత్తం రాసుకుందాం మళ్ళీ, బట్ చూడండి మీరు థింక్ చేయండి. జనరల్గా ఇది SFM ఏముండదు, FR ఏముండదు, జస్ట్ కామన్ సెన్స్ విత్ సమ్ ప్రాక్టికల్ ఐడియా అంతే. చెప్పండి, మీకేమో రిటర్న్ కావాలి, నేనేం చేశాను? మీ దగ్గర డబ్బులు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఏమంటారు? అరే బాబు చెప్పు, క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు ICI, అరే చెప్పు పలానా మ్యూచువల్ ఫండ్ కంపెనీ, రిలయన్స్ కంపెనీ, ఏం చేసావు డబ్బులు, ఎంత డబ్బులు తీసుకున్నావు, ఈ డబ్బుల్లో ఎంత ఇన్వెస్ట్ చేసావు, ఎంతెంత నీ ఖర్చులు, మరి ఎంప్లాయీస్ జీతం వాళ్ళగా, ఆఫీస్ రెంట్ ఇవ్వాలిగా, నేను మొత్తం ఇన్వెస్ట్ చేస్తే అయిపోతుంది కదా. మీరు నాకు 100 రూపాయలు ఇచ్చారు, 100 రూపీస్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తానా? మరి నా మెయింటెనెన్స్, నా ఎంప్లాయీస్ శాలరీస్, నేను ఇక్కడ చారిటీ కోసం లేను కదా, నేను కూడా ఎర్నింగ్ ప్రాఫిటే, మీ తరపున ఐఎమ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. సో ఏమంటాము? సార్ ఇప్పుడు నేను చెప్తున్నా, సార్ నాకు వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారు సార్, ఓకే, దాంట్లో ఒక 5 రూపీస్ నేను ఎక్స్పెన్సెస్ కోసం పెట్టుకున్నాను సార్, శాలరీసు, మెయింటెనెన్సు, ఇంకా కరెంటు బిల్లు మరి కట్టాలి కదమ్మా. సార్ మిగతా 95 రూపాయలు తీసుకెళ్ళి నేను ఇదిగోండి సార్, X కంపెనీ ఇన్ని షేర్లు కొన్నా, Y కంపెనీ ఇన్ని షేర్లు కొన్నాను, Z కంపెనీ ఇన్ని షేర్లు కొన్నాను. ఓకే, కొన్నావా? బాగానే ఉంది.
ఇది ఎప్పుడమ్మా? ఇయర్ బిగినింగ్లో. అవునా? వాడు ఏమంటాడు మన క్వశ్చన్లో? ఇక్కడ అడిగాం మనం, ఇక్కడ స్టార్ట్ అయ్యాం మనం 1/4/2023. ఇక్కడ మన క్వశ్చన్ అడిగాడు ఎవరిని? మ్యూచువల్ ఫండ్ కంపెనీ. చెప్పు ఏం చేసావు డబ్బులు? సార్ ఏం లేదు సార్, నాకు 100 రూపీస్ ఇచ్చారు సార్ వాళ్ళు బ్యాలెన్స్ షీట్లో. ఓకేనా? 100 రూపీస్ ఇచ్చారు సార్ నాకు. ఓకే, ఏం చేసావు? సార్ 5 రూపీస్ ఎక్స్పెన్సెస్, మిగతా 95 రూపీస్ తీసుకెళ్ళి నేను ఇన్వెస్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కంపెనీ, వై కంపెనీ, జెడ్ కంపెనీ. ఇక్కడ స్టార్టింగ్లో ఇది క్వశ్చన్లో మనకి ఇస్తాడు ఇన్ఫర్మేషన్. ఇది మనకి క్వశ్చన్లో ఇస్తాడు. పలానా సో అండ్ సో కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఇంత డబ్బులు తీసుకుని జనాల దగ్గర నుంచి, ఇంత డబ్బులు తీసుకొని ఇంత ఇన్వెస్ట్మెంట్స్ చేసింది అని మన క్వశ్చన్లో ఇస్తాడు. మిమ్మల్ని ఏమడుగు రిక్వైర్మెంట్ ఏంటి క్వశ్చన్లో? అరే బాబు కన్నా 31 మార్చ్ 2024లో నీ ఫండ్ యొక్క పొజిషన్ ఏంటి? ఎక్స్ కంపెనీ షేర్స్ కొన్నావు కదా, ఎంత కొనుంటావు? ఏదో కొనుంటావు రేటుకి 5 రూపాయలు 10 రూపాయలకు. సరే చెప్పు, ఇదిగో ఈ పొజిషను, ఇదేంటే బ్యాలెన్స్ షీట్ మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్. అవునా? అసెట్స్ అడే ఉన్నాయి మనకి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎక్స్ కంపెనీ, వై కంపెనీ, జెడ్ కంపెనీ. సమ్ ఏంటమ్మా అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి మనకి ఇక్కడ, సమ్ లయబిలిటీస్, వీ హ్యాడ్ సమ్ క్యాష్ బ్యాలెన్స్. ఇది బ్యాలెన్స్ షీట్ కదా. వాడు ఏమంటాడు? ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. మనకి క్వశ్చన్లో దిల్ గివ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఇది మనకి ఇస్తాడు క్వశ్చన్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. మనలో ఏమంటాడు ఇప్పుడు? ఐ వాంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అంతే. నాకు నువ్వు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటాడు. ఎలా చేస్తామమ్మా? సింపుల్గా ఇక్కడ మనం కొన్నప్పుడు చూస్తాం, ఎక్స్ కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 షేర్లు కొన్నాను. ఎంత కొన్నాను? ఒకటి 10 రూపీస్ కొన్నాను. మరి 1 ఇయర్లో ఈ షేర్ ప్రైస్ పెరుగుంటుంది కదమ్మా, పెరగొచ్చు, తగ్గొచ్చు, అలా ఉండొచ్చు. మనం ఏం చేస్తాం? అది కూడా మనకి క్వశ్చన్లో ఇస్తాడు. ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక్కడ మధ్యలో? ఇన్ఫర్మేషన్ గివెన్. ఏదో ఫైనల్ అకౌంట్స్ లాగా ఉందా? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, ఇన్ఫర్మేషన్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. ఇదే మ్యూచువల్ ఫండ్స్ అడిగేది. హీల్ గివ్ యూ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, హీ గివ్ యూ ఇన్ఫర్మేషన్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఏమా ప్లస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. ఏం చేస్తాను చెప్పండి? సార్ ఈ కంపెనీలో ఉన్న అసెట్స్ మొత్తాన్ని ఇక్కడ రాసుకుంటాం. ఎక్స్, వై, జెడ్. ఇప్పుడు ఏం చేస్తాం మనం? సార్ ఈ షేరు రేట్ పెరిగిందా తగ్గిందా ఇక్కడ ఇస్తాడు. పెరిగిన రేట్ ఇక్కడ తీసుకుంటాం. ఈ షేర్ ఎంత ఉంది, ఈ షేర్ ఎంత ఉంది, క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎక్స్పెన్సెస్ ఏమన్నా అక్రూడ్ ఉన్నాయా లేదా ప్రీపెయిడ్ ఉన్నాయా, అసెట్స్ ఉన్నాయా అని తీసుకుంటాం. సింప్లీ ఏంటమ్మా వచ్చా మీకు చిన్నప్పుడు? వాట్ ఈజ్ నెట్ అసెట్స్? సార్ ఏం క్వశ్చన్ సార్ ఇది, నేను చిన్నప్పటి నుంచి చదువుకొని మేము అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. ఏమడతాడు మనల్ని? కంప్యూట్ నెట్ అసెట్స్ వాల్యూ, NAV. సార్ నెట్ అసెట్స్ అంటే ఏంటి చెప్పండి? ఏముంది సార్ సింపుల్గా అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ అంతే. ఇంకా మనం కాన్సెప్ట్లోకి వెళ్ళలేదు. ఒక బ్రీఫ్ ఐడియా, ఎగ్జామ్లో మనల్ని ఏం అడుగుతాడు చూడండమ్మా. ఇద్దరున్నారు ఇక్కడ, ఒకరేమో ఇన్వెస్టర్స్ మీరు, ఒకరేమో కంపెనీ నేను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కావాలి మీకు రిటర్న్ కావాలి అడుగుతాడు. వాట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ యూనిట్ హోల్డర్? నా పాయింట్ ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇది నా పొజిషను. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, నెట్ అసెట్స్ ఏంటి, నీ నెట్ వర్త్ ఎంత అని అడుగుతాడమ్మా. ఎలా వస్తుంది నాకు ఇది? అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ చేసుకుని నాకు వస్తుంది. అంతేనమ్మా, ఈ రెండే. ఇదే క్వశ్చన్ అడిగేది ఇక్కడ. ఇంత మించి మనకి ఇంకేం ఉండవు. ఇంకా కొంచెం చిన్న అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటి సార్ అంటే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాను నేను రిలయన్స్ కంపెనీ, నేను డబ్బులు సంపాదిస్తున్నాను. అవునా? డబ్బులు సంపాదిస్తున్నాను, మరి మీకు ఇవ్వాలి కదా ఇంట్రెస్టో, డివిడెంటో, క్యాపిటల్ గెయిన్స్ మీకు ఇవ్వాలి నేను. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ కంపెనీస్ అని ఏం చేస్తాయి మనకి? దే పే డివిడెంట్ కదా. ఇప్పుడు నేను తీసుకెళ్ళి విప్రో ఇన్వెస్ట్ చేశాను, నేను తీసుకెళ్ళి TCS నేను మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇన్వెస్ట్ చేశాను. ఆ కంపెనీ ఏమిస్తుంది నాకు? దే ఆర్ పేయింగ్ డివిడెంట్ కదా. మరి ఎవరికి ఇది? మీకు ఇవ్వాలిగా నేను. ఇప్పుడు చూడండి, నేను మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేశాను? మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఏం చేశాను? తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేశాను. మరి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఐ విల్ గెట్ ఇన్ డివిడెంట్ కదా. ఇప్పుడు ఏమొస్తుంది నాకు చెప్పండి? డివిడెంట్ ఫ్రమ్ విప్రో, ఇంట్రెస్ట్ ఫ్రమ్ TCS, డివిడెంట్ ఫ్రమ్ ఇంకోటి ఏదో టాటా కంపెనీ లిమిటెడ్ వచ్చే మొత్తం ఎవరికి ఇవ్వాలి? నేను మీకు పాస్ ఆన్ చేయాలి కదా. ఇక్కడ ఏదో కొన్ని ఖర్చులకు నేను డబ్బులు ఉంచుకుంటాను, మొత్తం మీకు ఇవ్వను, కొంత నేను హోల్డ్ చేసుకొని ఏం చేయాలి? దీన్ని మీకు పాస్ చేయాలి కదా. మీకు ఇచ్చేసాను తీసుకెళ్ళి, ఇదిగోంట్రా ఈ సంవత్సరం మీకు ఇంత డివిడెంట్ వచ్చింది,
ఈ సంవత్సరం మీకు ఇంత క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షేర్స్ అమ్మి కొన్నాం మనం, వీ గాట్ సమ్ గెయిన్, ఇది మొత్తం మీకు ఇవ్వాలి కదా. చెప్పండి ఏమొస్తుంది మీకు మహా వస్తే డివిడెంట్ వస్తుంది, ఇంకా వస్తే మీకు విల్ గెట్ క్యాపిటల్ గెయిన్ మీకు వస్తుంది, అంతేగా. సో ఇవి రెండు ఏంటమ్మా ఇప్పటిదాకా మీకు నేను ఇచ్చేస్తున్నాను, ఎప్పటి సెటిల్మెంట్ అప్పుడు మీకు చేసేస్తున్నాను నేను. ఇది ఇప్పటిదాకా మనం చూసిన ప్లెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళు ఏమంటారు ఇప్పుడు, సార్ ఓ పని చేయండి, డివిడెంటు క్యాపిటల్ గెయిన్ ఎంతైతే ఉందో అది మాకు ఇవ్వద్దు. మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు, మాకు ఇవ్వద్దు, మరి నేనే ఉంచుకోనా? మామూలు కొట్టరు, నేను ఉంచుకోమనట్లేదు. నేను ఓ పని చేయి, నువ్వు ఉంచుకోవడం కాదు, ఈ డివిడెంట్ అమౌంటు ఈ క్యాపిటల్ అమౌంట్ కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి అక్కడే మళ్ళీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసేసి మాకు కొత్త యూనిట్స్ ఇచ్చే. మళ్ళీ అంటే ఏంటమ్మా, నేను డబ్బులు తీసుకోవట్లేదు, నాకు వద్దు, నీ దగ్గరే ఉంచు, దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయి. అర్థమైంది కాన్సెప్టు? డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేయటం ఒకటి, సెటిల్మెంట్ అయిపోయింది వాళ్ళతోటి. ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు వద్దు, డబ్బులు ఖర్చు అయిపోతాయి, నీ దగ్గరే ఉంచుకో. నువ్వేం చేస్తావు, ఇక్కడే మళ్ళీ ఇన్వెస్ట్ చేయదాన్ని, ఇన్వెస్ట్. ఇది ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్. మళ్ళీ ఇలా రీఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఇలాంటప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఓకేనా. సో ఇదమ్మా బేసిక్గా మనకి మ్యూచువల్ ఫండ్స్లో మనకి దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్, ఓకేనా. రైటా, ఇంకెళ్ళిపోదామా. ఎగ్జామ్స్లో ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఒక చార్ట్ వేసుకుంటాం. ఎగ్జామ్స్లో మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, అండ్ మనం చేసే స్టడీ మ్యాట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్కి సంబంధించింది రాసుకుందామా. స్టార్ట్. చార్ట్ వేయండి అమ్మ, ఒక చార్ట్ డ్రా చేయండి, వేస్తాను నేను బోర్డు మీద. హెడింగ్ పెట్టుకున్న తర్వాత రాయండమ్మా, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది చాలా డెప్త్గా చదువుకుంటాం మళ్ళీ మనం, జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ ఇచ్చారు అంతే, ఇది మనం నేర్చుకునే క్వశ్చన్స్ అని, ఓకేనా. రైట్, రాయండమ్మా, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. Types of questions to be asked in exam. ఏం చెప్పారు మీకు సార్, ఫ్రమ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతేగా. ఫ్రమ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇదే వద్దు, ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలాగేం చెప్పాను మీకు నేను, రిటర్న్ క్యాలిక్యులేషన్ చేయాలంతే. రాయండమ్మా, రిటర్న్ క్యాలిక్యులేషన్. ఇక్కడ రాసుకున్నాము క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 1 to 6, రిటర్న్ క్యాలిక్యులేషన్. ఇక్కడ రాసుకోండి వీళ్ళకి, ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ అమ్మా ఏం చెప్పాను మీకు, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ అసెట్స్ వాల్యూ. మనం ఇక్కడ షార్ట్ ఫామ్ వాడచ్చు ఎగ్జామ్లో కూడా, ఎన్ఏవి అలౌడ్ ఎగ్జామ్లో కూడా. నెట్ అసెట్స్ వాల్యూ రాసుకోండి, ఈ క్వశ్చన్ రాసుకోండి. 7, 8, 9, 19, 20, 21. 7, 8, 9, 19, 20, 21. రైట్. నెక్స్ట్ ఈల్డ్ క్యాలిక్యులేషన్. ఈల్డ్ మనం చూద్దాం, ఈల్డ్ అంటే ఏంటనేది. ఈల్డ్ క్యాలిక్యులేషన్ దీనికి రాసుకోండి క్వశ్చన్లు. 10, 11, 12, 13, 14, 15, 16. తర్వాత ఏం చెప్పాను మీకు, అడ్వాన్స్ కాన్సెప్ట్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. రీఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ దీనికి ఏమైనా వస్తారు. 17, 18,
1924 అమ్మ లాస్ట్ పాయింట్ అమ్మ పోర్ట్ఫోలియో అండ్ ఏమో మిస్లేనియస్ 22-23 ఇప్పుడు రాసుకున్నాం. ఫ్రమ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ యుల్ గెట్ రిటర్న్ క్యాలిక్యులేషన్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ అమ్మ, ఓకేనా. తర్వాత మ్యూచువల్ ఫండ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ఏవి కనుక్కోవాలి, ఈల్డ్ కనుక్కోవాలి, తర్వాత రీఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఏంటి పరిస్థితి ఎలా కనుక్కుంటాం. లాస్ట్లో అమ్మ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది మనకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్. ఒక క్వశ్చన్ ఉంది మనకి మిస్లేనియస్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్ అది, అందుకని దాన్ని ఐ కెప్ట్ ఇన్ మిస్లేనియస్ టాపిక్. ఓకేనా, రాసుకున్నాం ఒకసారి, అందరు రాయాలి. రాసుకుంటే మనం ఒక కాన్సెప్ట్ వాళ్ళు స్టార్ట్ చేద్దాం. ఏంటది? ఎన్ఏవి క్యాలిక్యులేషన్ మన కాన్సెప్ట్ కనుక్కుంటే ఇవ్వాలి మనం. అది సరే ఏమో పాజ్ చేసి రాసేసుకోండి, నేను నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా తుడిపోయినా మీరు పాజ్ చేసి రాసుకోండి. ఓకే రైట్. ఫస్ట్ హెడింగ్ పెట్టుకోండి అమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి. రిటర్న్ క్యాలిక్యులేషన్ మనం కొంచెం తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం ఎన్ఏవి చూద్దాం. ఎన్ఏవి చూసిన తర్వాత దెన్ విల్ కమ్ బ్యాక్ టు రిటర్న్ అండ్ మిస్లేనియస్ క్వశ్చన్స్. ఓకే రైట్. రైట్ ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి. ఆఫ్ మ్యూచువల్ ఫండ్. ఫస్ట్ ఒక 10 నిమిషాలు వినండి, విన్న తర్వాత నోట్స్ రాసుకుందాం, తర్వాత మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా రైట్. విందామా? సార్ ఏం చెప్పాను మీకు ఇందాక ఎన్ఏవి అంటే? సార్ ఎన్ఏవి అంటే మనకి క్వశ్చన్లో ఏమి ఇస్తాడు ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం, అర్థమైపోతుంది ఊరినే. మనకి ఏమి ఇస్తాడంటే క్వశ్చన్లో హీల్ గివ్ వన్ బ్యాలెన్స్ షీట్. ఏం బ్యాలెన్స్ షీట్? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కదా. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ లిమిటెడ్ మనకి ఇస్తాడు. ఇక్కడ మీకు ఏమి ఇస్తాడు ఈ క్వశ్చన్లో? అరే ఈ కంపెనీ పబ్లిక్ దగ్గర నుంచి 1 crore రూపీస్ కలెక్ట్ చేసింది. మనకు అంత పెద్ద అమౌంట్ వదిలే, సున్నా లేకపోతే. కంపెనీ పబ్లిక్ దగ్గర నుంచి 1 lakh రూపీస్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు ఏంటి మనకు ఊరినే ఎంట్రీలు వద్దామా? ఎంట్రీ చెప్పండి అమ్మా నాకు, మీకు రివిజన్ లాగా ఊరినే. డబ్బులు వస్తే ఎంట్రీ ఏంటి? డబ్బులు వచ్చాయి మనకి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఎవరో మనకి ఇచ్చారమ్మా, యూనిట్ హోల్డర్ మనకి ఇచ్చాడు సంథింగ్. 1 lakh డబ్బులు మనకు వచ్చాయి, అవునా? సో ఇప్పుడు ఏంటి మన దగ్గర ఐ హ్యాడ్ ఏమో క్యాష్ బ్యాలెన్స్ నా దగ్గర 1 lakh ఉంది. ఇప్పుడు ఊరికి విల్ సింప్లీ విజువలైజ్ అమ్మా. ఐ టేక్ వన్ పేపర్, వెయిట్ చేయండి ఒకసారి. నేను ఒక చిన్న పేపర్ తెచ్చుకుంటాను, ఆగండి. ఇప్పుడు చెప్పండి, నాకు మీరు మా పబ్లిక్ అందరు నాకు ఒక 1 lakh రూపీస్ చెక్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటి, నాకు బ్యాంక్ బ్యాలెన్సే కదా నాది. సో ఇప్పుడు నా బ్యాలెన్స్ షీట్లో ఐ విల్ రైట్ 1 lakh క్యాష్. ఇక్కడ నేను బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఏమో 1 lakh రాసుకున్నాను. మరి 1 lakh ఇప్పుడు నా కోసమా? నాకు ఇచ్చారు ఖర్చుల కోసం కొనుక్కోమని బట్టలు. దేనికోసం ఇచ్చారు? అరే బాబు, ఈ 1 lakhలో నువ్వెంతో కొంత ఖర్చులకు వాడుకొని నీ ఆఫీస్ మెయింటెనెన్స్కి, శాలరీస్కి మిగతా డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చెయ్యి వేరే కంపెనీస్లో. ఏం చేశాను ఇప్పుడు నేను? ఏమో 1 lakh రూపీస్లో చూడండి ఏం చేస్తున్నాను నేను. ఈ 1 lakh నుంచే కదా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమో విప్రో, టీసీఎస్, ఏమో టాటా అండ్ రిలయన్స్, ఈ 4 కంపెనీస్లో నేను ఇన్వెస్ట్ చేశాను తీసుకెళ్ళి. ఎంతో కొంత మనకి ఇస్తారు క్వశ్చన్లో. ఏమో ఇన్వెస్ట్మెంట్స్ కదా ఇవి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ విప్రో లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏమో టాటా లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టీసీఎస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆర్ఐఎల్. 1 lakh రూపీస్ ఏం చేశాను నేను? ఏమో 10,000 రూపీస్ నేను ఎక్స్పెన్సెస్ కోసం ఉంచుకొని మిగతా 90,000 రూపీస్
ఎంత వస్తుందమ్మా? 4 అంటే 90,000/4 వేద్దామా? 90,000/4 22,500 రూపీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశా, ఇక్కడ ఇన్వెస్ట్ చేశా, ఇక్కడ ఇన్వెస్ట్ చేశానమ్మా. మనకి ఇది బ్యాలెన్స్ షీట్ క్వశ్చన్లో ఇస్తాడు మనకి. ఓకేనా? ఇది ఇచ్చిన తర్వాత ఏమంటాడు ఇంకా ఇన్ఫర్మేషను? సరే, ఈ క్వశ్చన్లో దిస్ ఈజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చెప్పండి మరి క్యాష్ ఎంత మన దగ్గర? ఇప్పుడు క్యాష్ ఎంత మిగిలిపోయింది? ఇంకా 10,000 క్యాష్ ఉంది, అవునా? 90,000 ఇన్వెస్ట్ చేసాము అండ్ లాస్ట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మనకి? ఫర్ ఎగ్జాంపుల్ 10,000. అంటే ఎక్స్పెన్సెస్ ఏం పే చేయాలనుకుందాం, చేస్తారు ఎక్స్పెన్సెస్ కూడా. ఇది ఓకేనా? ఈ 1 lakh డబ్బుల్ని ఏం చేసాం మనం? ఇలా డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఏమంటాడు క్వశ్చన్లో ఏమో, దీంట్లో కూడా ఎన్ఏవిలో కూడా మనకి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని కొంచెం అడ్వాన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం ఇవాళ. రేపు విల్ గో ఫర్ అడ్వాన్స్ క్వశ్చన్స్. ఒకేసారి పరిగెత్తమాకండి, స్లోగా వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? ఇది మన క్వశ్చన్లో వచ్చే బ్యాలెన్స్ షీటు. నెక్స్ట్ ఏమంటారు చెప్పండి అమ్మా? ఇన్ఫర్మేషన్ ఏముంటుంది చెప్పండి మహా అయితే? ఇదిగోండి, విప్రో కంపెనీ షేర్స్ మనం ఏమో కొన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో 20 రూపీస్ కొన్నాం. ఇది 20 ఎంత కొన్నాము ప్రైస్? వాడు ఏమొస్తాడమ్మా మహా అయితే? సార్ విప్రో కంపెనీ షేర్స్ పెరిగాయి, విప్రో కంపెనీ షేర్స్ తగ్గాయి. ప్రాబిలిటీ చెప్తున్నాను. విప్రో కంపెనీ షేర్స్ ఇంక్రీజ్ అయ్యాయి, విప్రో కంపెనీ షేర్స్ డిక్రీజ్ అయ్యాయి, విప్రో కంపెనీ షేర్స్ చేంజ్ అవ్వలేదు. చేంజ్ అవ్వలేదు అనేది మన క్వశ్చన్లో రాదు, బట్ ప్రాబిలిటీస్. నెక్స్ట్ అమ్మా, టాటా కంపెనీ షేర్స్ పెరిగాయి, టాటా కంపెనీ షేర్స్ తగ్గాయి, పెరగలేదు. నెక్స్ట్ టీసీఎస్ కంపెనీ షేర్స్ పెరిగాయి, ఏమో తగ్గాయి లేదా స్టేబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఎవడు? సార్ ఆర్ఐఎల్ కంపెనీ షేర్స్ మనకి పెరిగాయి, తగ్గాయి, స్టేబుల్గా ఉన్నాయి. ఇదిగా చెప్పేదాడు. నెక్స్ట్ ఇంకేమంటాడు? కంపెనీ ఈ ఇయర్లో కొన్ని ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టింది, పెయిడ్ సమ్ ఎక్స్పెన్సెస్, కొన్ని ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయింది. ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యాం పర్లేదు, మీకు ఐడియా ఉన్న కాన్సెప్ట్. ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతారు బట్ పే చేయరు, అక్రూడ్ ఎక్స్పెన్స్ అంటారు. అక్రూడ్ లయబిలిటీస్ ఉండొచ్చు కదమ్మా, ప్రీపెయిడ్ ఉండొచ్చు ఎక్స్పెన్సెస్లో. చూడండి జాగ్రత్తగా, ఎక్స్పెన్సెస్లో మనకి ఏమో అక్రూడ్ ఉండొచ్చు, ప్రీపెయిడ్ ఉండొచ్చు. అక్రూడ్ అంటే ఏంటి? లయబిలిటీ, ప్రీపెయిడ్ అంటే అసెట్. ఇంతగా చెప్పేది మహాయతోడు. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు. కింద ఏమంటాడు? క్యాలిక్యులేట్ ఎన్ఏవి. ఎన్ఏవి మనకి క్లోజింగ్ ఎన్ఏవి. ఏమో యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇయర్లీ చేయరమ్మా, ప్రతి మంత్ చేస్తారు. ఓకేనా? ప్రతి మంత్ చేస్తారు యూజువల్గా. మ్యూచువల్ ఫండ్స్లో సెటిల్మెంట్ అనేది ఎవ్రీ మంత్ ఉంటుంది. సో క్వశ్చన్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదేంటి సార్ మంత్లీ సెటిల్మెంట్ అంటున్నాడని. మ్యూచువల్ ఫండ్స్లో దెర్ ఈస్ మంత్లీ సెటిల్మెంట్. మన క్వశ్చన్లో ఏమంటాడు? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు మనకి, ఇన్ఫర్మేషన్ ప్లస్ క్లోజింగ్ ఎన్ఏవి ఫర్ ద మంత్ ఎండ్. ఓకేనా? సో మంత్లీ సెటిల్మెంట్ మనం చేయమంటాడు. అమ్మా ఇదేంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1st మార్చ్, 1st ఏప్రిల్ వేసుకుందామా? 1st ఏప్రిల్ 2023. మనకేం కావాలి? 30th ఏప్రిల్ అమ్మా, ఏప్రిల్లో ఎండింగ్లో మనకి హీ వాంట్ ఎన్ఏవి. ఏంటి ఎన్ఏవి అంటే? అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. ఎలా చేస్తాం చెప్పండి అమ్మా? ఏముంది సార్ సింపుల్గా ఇదే బ్యాలెన్స్ షీట్ ఇక్కడ రాస్తాం. ఫస్ట్ ఎగ్జామ్ ప్రజెంటేషన్ చెప్తాను మళ్ళీ నేను, బట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఇదే బ్యాలెన్స్ షీట్ ఇక్కడ రాసుకుంటాను. చెప్పండి మీ దగ్గర అసెట్స్ సైడు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి? సార్ 4 ఉన్నాయి సార్ నా దగ్గర. సార్ విప్రో లిమిటెడ్, రిలయన్స్ లిమిటెడ్, టాటా లిమిటెడ్, టీసీఎస్. రైట్. నెంబర్ ఆఫ్ షేర్స్ చెప్తారు నీకు, నెంబర్ ఆఫ్ షేర్స్ తెలుసుగా నీకు, రాసుకో. ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ సార్ రిలయన్స్ కంపెనీ షేర్స్ పెరిగింది సార్, పెరిగిన వాల్యూ ఇక్కడ రాయి. సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంక్రిమెంట్, అదే రాసి దగ్గర నువ్వు. విప్రో సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడు, ప్లస్ ఇంక్రీజ్ డిక్రీజ్ రాసి. నెక్స్ట్ టాటా ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. టీసీఎస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అంతే కదా? అదిగో ఈ బ్యాలెన్సా, పెరిగితే పెంచు, తగ్గితే తగ్గించు. సో దట్ ఈజ్ మై అసెట్స్ పొజిషన్ ఆన్ మంత్ ఎండ్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి సార్ నా దగ్గర. అక్రూడ్ ఎక్స్పెన్సెస్, లయబిలిటీస్. ఏమన్నా క్యాష్ మిగిలిపోయిందా? మిగిలితే క్యాష్ రాసేయి, అంతే కదా? సో సింపుల్గా వీ కన్వర్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ ఇంటూ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. నౌ సింప్లీ కంప్యూట్ ఎన్ఏవి. ఎన్ఏవి
మంత్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మది సార్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ అంతే, అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ వచ్చేసింది. ఇంతేనా, ఇంత సింపులా? అంతే అడుగుతారు ఎగ్జామ్లో. ఓకేనా, రైట్. ఇది మనకి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవునా, ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక్కసారి వెనక్కి వద్దాం. మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఇందాక మీరు 1 lakh రూపీస్ కంపెనీకి ఇచ్చారు, నేనే ఇచ్చాను అనుకుంటాం, నేను ఒక్కడనే, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు బట్ అనుకుందాం చాలామంది కలిసి 1 lakh రూపీస్ కంపెనీకి ఇచ్చారు. మరి కంపెనీ వాళ్ళకి ఏమిస్తుందని చెప్పాను మీకు నేను? ప్రూఫ్ ఏంటి? మీరు నాకు ఇచ్చిన డబ్బులు, మీరు 1 lakh తీసుకొచ్చి నాకు ఇచ్చారు చెక్, నేను మీకు ఏమిస్తాను? కంపెనీ ఏమిస్తుంది? మామూలు బయట కంపెనీస్ ఏమొస్తాయి అమ్మా, ఎంఎన్సీస్ షేర్ క్యాపిటల్ ఇస్తాయి. ఎలా వస్తాయమ్మా షేర్ క్యాపిటల్? ఎలా వస్తాయి? అవును సార్, పెద్ద క్వశ్చన్ అడుగుతున్నారు మళ్ళీ. కంపెనీ ఫేస్ వాల్యూ ఎంత ఉంటే అంత, 1 lakh డబ్బులు ఇచ్చావా, ఫేస్ వాల్యూ 10 రూపాయలు, యుల్ గెట్ 10,000 షేర్స్, అంతే కదా. ఇప్పుడు నేను కంపెనీకి వెళ్ళాను, 1 lakh రూపీస్ కంపెనీకి డబ్బులు ఇచ్చాను నేను, నీకు ఏమిస్తారు? నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే బై ఫేస్ వాల్యూ, ఆల్వేస్ ఫేస్ వాల్యూ అమ్మా ఉండేది. ఎంత? ఐ విల్ గెట్ 10,000 షేర్స్, అది కంపెనీ. మరి ఇక్కడ కూడా ఏముంది సార్, మీరు మాకు 1 lakh డబ్బులు ఇచ్చారు, ఈ కంపెనీకి ఎంత ఉంటుంది ప్రైస్? మ్యూచువల్ ఫండ్ కంపెనీకి కూడా దేర్ మస్ట్ బి ఫేస్ వాల్యూ. దాని ఇక్కడ ఏమంటాం? ఎన్ఏవి పర్ యూనిట్. ఇక్కడ మనం షేర్ వాడలేదు కదా, ఏమంటున్నాం మనం? యూనిట్స్. సో ఫేస్ వాల్యూకి బదులు ఇక్కడ ఏమంటారమ్మా? ఓపెనింగ్ ఎన్ఏవి పర్ యూనిట్, ఎన్ఏవి పర్ యూనిట్ ఇస్తాడు మనకి సింపుల్గా. సో 1 lakh బై 10 రూపీస్ ఎన్ఏవి పర్ యూనిట్. ఎన్ని ఇచ్చాం మనం యూనిట్లు జనాలకి? సో మనం జనాలకి 10,000 యూనిట్స్ ఇష్యూ చేసాము. లైక్ కంపెనీలో ఎలాగైతే కంపెనీ మీకు షేర్స్ ఇష్యూ చేసిందో, ఎలాగైతే మీకు షేర్స్ ఇష్యూ చేస్తే ఇస్తాడు కదా కంపెనీ క్వశ్చన్లో చూసారు మీరు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు ఆథరైజ్ ఇష్యూడ్ పేడప్ అయ్యని ఇక్కడ ఉండవమ్మా. సింప్లీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చెప్పాలిగా. మరి ఎంతమంది యూనిట్ హోల్డర్స్ ఉన్నారు ఈ ఫ్యామిలీలో, ఎంతమంది పార్ట్నర్స్, ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు దీంట్లో, అంతే కదా. సో సింపుల్ అమ్మా, ఎంతైతే డబ్బులు మనం ఇచ్చాము కంపెనీకి, నువ్వు 1 lakh ఇచ్చావు, డివైడెడ్ బై 10 యుల్ గెట్ 10,000 యూనిట్స్ వెళ్ళిపో. సో ఎంతనే మన దగ్గర? వీ హ్యాడ్ 10,000 యూనిట్స్ ఎట్ బిగినింగ్. ఇది అర్థమైన పాయింట్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా వస్తుంది చెప్పు? టోటల్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చావో బై నెంబర్ ఆఫ్ బై ఫేస్ వాల్యూ, ఇక్కడ ఏమంటాం మనం? నెట్ అసెట్స్ వాల్యూ పర్ యూనిట్. సో 10 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 10,000 యూనిట్స్ మనకు ఉన్నాయి. అయిపోయిందా? అంతే. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. ఇక్కడ ఏం అనుకున్నాం మనం? నెట్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఎంత వచ్చాయి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 lakhs వచ్చింది. ఏంటది సార్? నెట్ అసెట్స్ టోటల్ పర్ యూనిట్. అది రెండు ఉంటాయి మనకి నెట్ అసెట్స్ అంటే. నెట్ అసెట్స్లో మనకి 2 types ఉంటాయి. ఏంటది సార్? టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత మనకి పర్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి చెప్పాలి కదా వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత వచ్చిందో, ఒక్కొక్కరు వాటర్ మనం చెప్పాలి కదా. ఫస్ట్ ఏం కనుక్కుంటాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సింప్లీ కంప్యూట్ నెట్ అసెట్స్ ఇన్ టోటాలిటీ. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సింప్లీ కంప్యూట్ నెట్ అసెట్స్ ఇన్ టోటాలిటీ. మా కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ మైనస్ లయబిలిటీస్ తీసేస్తే మా నెట్వర్త్ ఇంత, మా నెట్ అసెట్స్ ఇంత ఈరోజు. సరే, మీ నెట్ అసెట్స్ నువ్వు చెప్పావు, ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, మా వాటా ఏంటి అడుగుతారు వచ్చేవాళ్ళు. కంపెనీ ఏమనిదమ్మా? అరే బాబు, మన కంపెనీలో 10 lakhs నెట్ అసెట్స్ ఉన్నాయి. మీనింగ్ ఏంటమ్మా నెట్ అసెట్స్ అంటే? చిన్నప్పటి నుంచి వింటూ వచ్చారు, నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. ఏంటి మీనింగ్? మీనింగ్ చెప్పండి ఒకసారి నాకు. మీనింగ్ ఏంటంటే, నెట్ అసెట్స్ మీనింగ్ ఏంటంటే, ఈ రోజుకి ఈరోజు ఈ కంపెనీ క్లోజ్ చేసేసి, ఈ రోజు ఈ కంపెనీ క్లోజ్ చేసేసి బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ అన్నీ అమ్మేసి మార్కెట్ రేట్కి, బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ అన్ని మార్కెట్ రేట్కి అమ్మేసి లయబిలిటీస్ అన్నీ పే చేసేస్తే మన చేతిలో ఎంత డబ్బులు వస్తాయి అనేది నెట్ అసెట్స్. అందుకే మీరు చూస్తుంటే మీరు నెట్ అసెట్స్ కనుక్కునేటప్పుడు అసెట్స్ ఎప్పుడు మనం బుక్ వాల్యూ తీసుకోం, వి ఆల్వేస్ టేక్ మార్కెట్ వాల్యూస్.
చూసారా మీరు, వీ ఆల్వేస్ టేక్ మార్కెట్ వాల్యూస్ నాట్ బుక్ వాల్యూస్. అది మీనింగ్ అర్థమైందా? నెట్ తెలుగులో రాసుకుని ఎక్కడన్నా నెట్ ఎసెట్స్ అంటే ఏంటంటే ఇవాళకి ఇవ్వాలా బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఎసెట్స్ అన్నీ అమ్మేసి అవుట్ సైడ్ లైబిలిటీస్ అన్ని రీపే చేస్తే మన చేతిలో ఎంత క్యాష్ మిగులుతుంది. ఏంటిది? నెట్ ఎసెట్స్ ఇన్ టోటాలిటీ. మరి పర్ యూనిట్ హోల్డర్కి లేదా పర్ షేర్ హోల్డర్కి ఎంత వస్తుందంటే టోటల్ నెట్ ఎసెట్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అయిపోయింది. అదే కనుక్కునేది మీరు ఐపీసీసీలో కనుక్కొని ఉంటారు, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్లో, వాల్యుయేషన్ ఆఫ్ ఇంకెక్కడ ఉంటాయమ్మా డిబెంచర్స్లో. ఎలా వస్తుంది మీకు? ఇదే టోటల్ నెట్ ఎసెట్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఎసెట్స్ పర్ యూనిట్ హోల్డర్ లేదా నెట్ ఎసెట్స్ పర్ షేర్ హోల్డర్. ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఏం చేస్తాం, మనం విల్ సింప్లీ కంప్యూట్ ఇన్ టోటాలిటీ. ఏంటమ్మా టోటాలిటీ అంటే మీనింగ్? ఈ రోజుకి ఈరోజు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఎసెట్స్ మొత్తం మార్కెట్లో అమ్మేస్తే మార్కెట్లో, సో వీ టేక్ మార్కెట్ ప్రైస్ నాట్ బుక్ వాల్యూ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్. మరి పేషియల్గా కంపెనీ మూసేసినప్పుడు, కంపెనీ మూసేసి వెళ్ళిపోయి దూరుకుంటారు ఇల్లు, అలా అప్పుడు ఇచ్చి ముందు మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్. గాట్ ఇట్? ఇదేంటి? ఇన్ టోటాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కంప్యూట్ నెట్ అసెట్స్ ఇన్ టోటాలిటీ. ఇప్పుడు ఏమంటారు? మా వాటా ఎంత, మా వాటా ఎంత, మాకెంత వస్తుంది, మాకెంత వస్తుంది అంటే ఏం చెప్తాం? అరే రంటారా బాబు, ఎంతమంది ఉన్నారు మీరు? అరే ఇది మొత్తం భోజనం, ఇది మొత్తం బిర్యానీ, ఎంతమంది తినేవాళ్ళు, ఎంతమంది తినేవాళ్ళు? సార్ 10 మంది సార్. ఏమా బై 10 ఒక్కోడికి ఇంత ఇంత, అంతే కదా. ఇక్కడ కూడా అంతే. నెట్ అసెట్స్ ఇంత మన వర్త్ రెడీగా ఉంది పంచడానికి. ఎంతమందిరా మీరు? సార్ మేము 10,000 ఉన్నాం సార్ ఇక్కడ, 10,000. సో బై 10,000 ఈజ్ ఈక్వల్ టు ఒక్కోడికి 100 రూపాయలు అని చెప్తాం, అంతే కదమ్మా. నెట్ అసెట్స్ ఇన్ టోటాలిటీ అండ్ నెట్ అసెట్స్ పర్ యూనిట్ వీ షుడ్ కంప్యూట్. డన్. అంతే. ఇంతేనా సార్? ఏంటి ఈ క్వశ్చన్కి 10 మార్కులు వస్తాయమ్మా? ఈ క్వశ్చన్కి 10 మార్కులు చాలా ఈజీగా ఉంటుందమ్మా ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం మనం ఈ క్లాస్లో? ఒక బేసిక్ క్వశ్చన్ చేద్దాం ఇవాళ, ఓకేనా? బేసిక్ క్వశ్చన్ చేసే ముందు రాసుకుందాం. ఒక 5 లైన్స్ రాసుకొని, ఒక ఫార్ములా ఒకటి రాసుకొని, దెన్ విల్ స్టార్ట్ 1 క్వశ్చన్ టుడే, ఓకేనా? ఫస్ట్ రాయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి, నెట్ అసెట్స్. అక్కడ రాసుకోండి అమ్మా. నెట్ అసెట్స్, నెట్ అసెట్స్ మీన్స్, నెట్ అసెట్స్ మీన్స్ ఇది ఎక్కడ మనకి ఎగ్జామ్లో అడగడు కాబట్టి తెలుగులో రాసుకోండి. నెట్ అసెట్స్ మీన్స్, నెట్ అసెట్స్ మీన్స్ ఈ రోజుకి ఈరోజు. సిగ్గుపడకండి తెలుగులో రాసుకోవడానికి, నేను కూడా తెలుగు రాసేవాడిని. తెలుగులో రాసుకోండి, ఏం కాదు, సిగ్గుపడకండి. ఈ రోజుకి ఈరోజు కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న, కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఎసెట్స్ అన్నీ మార్కెట్లో అమ్మేసి, ఈ రోజుకి ఈరోజు కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఎసెట్స్ అన్నీ మార్కెట్లో ఎట్ మార్కెట్ ప్రైస్కి అమ్మేసి, లయబిలిటీస్ సైడ్ ఉన్న, లయబిలిటీస్ సైడ్ ఉన్న అవుట్ సైడ్ లయబిలిటీస్ అన్నీ రీపే చేసేస్తే, లయబిలిటీస్ సైడ్ ఉన్న అవుట్ సైడ్ లయబిలిటీస్ అన్నీ రీపే చేసేస్తే ఎంత అమౌంట్ అయితే మిగులుతుందో, ఎంత అమౌంట్ అయితే మిగులుతుందో, ఎంత అమౌంట్ అయితే మిగులుతుందో దాన్ని ఏమంటాం మనం? సో దట్ ఈస్ కాల్డ్ నెట్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. నెట్ అసెట్స్ ఆఫ్ ఎనీ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, మామూలు కంపెనీ అవ్వచ్చు, సేమ్ లాజిక్. మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ద నెట్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ, ఓకేనా? ఇప్పుడు ఇంగ్లీష్ రాసుకోండి. సో నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు, నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. ఎగ్జామ్లో ఫార్ములా లేదు, ఎందుకు? ఫార్ములా చెప్పండి నాకు. సార్ ఫార్ములా టోటల్ అసెట్స్, టోటల్ అసెట్స్ ఎట్ మార్కెట్ వాల్యూ, టోటల్ అసెట్స్ ఎట్ మార్కెట్ వాల్యూ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్, అవుట్ సైడ్ లయబిలిటీస్. రెండు రాద్దాం ఒకసారి. నెట్ అసెట్స్ ఇక్కడ బ్రాకెట్లో రాయండి కింద, టోటల్. ఫస్ట్ చెప్పాం కదా, ఇన్ టోటల్ కనుక్కుందాం మనం. నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది? టోటల్ అసెట్స్ ఏ వాల్యూ? మార్కెట్ వాల్యూ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్, ఓకేనా? ఇదేంటిది? నెట్ అసెట్స్ ఇన్ టోటాలిటీ. నెక్స్ట్ మనకి ఏం కావాలి? నెట్ అసెట్స్
ఏమో వాల్యూ పర్ యూనిట్, ఎన్ఏవి పర్ యూనిట్. ఎలా వస్తాం మనకి? సింపుల్, టోటల్ ఎన్ఏవి ఇదే కదా, ఈ టోటల్ ఎన్ఏవి బై నెంబర్ ఆఫ్, ఏమో కంపెనీ అయితేనేమో షేర్స్ అంటాము, ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్. ఇంతే. ఈ రెండు ఫార్ములాస్ రాసుకోండి. నెంబర్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్ అంతే. ఇప్పుడు కింద రాసుకోండి నోట్ జనరల్లీ in exam they will give us opening balance sheet of mutual fund company. కాబట్టి ఇందాక రాసిన ఎగ్జాంపుల్స్ రాసుకోండి, మీరు బ్యాలెన్స్ షీట్లు వేసుకొని రాసుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అండ్ other information but with the help of these two that is balance sheet and information we have to prepare balance sheet అడగడు మిమ్మల్ని, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ అడగడు, నేను ఫార్మాట్ చెప్తాను మీకు, బట్ మనకు అర్థం కావడానికి వీ హ్యావ్ టు ప్రిపేర్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ వీ హ్యావ్ టు కంప్యూట్ నెట్ అసెట్స్ వాల్యూ at month end. We should compute month end NAV. ఇక్కడ రెండు, in total month end NAV in totality, month end NAV in totality as well as ఏంటిది per unit in totality as well as in totality. ఓకేనా, సరిపోయింది కదా. రైట్, దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అమ్మా, చాలు. ఓకేనా, సో చూడండి, ఒక క్వశ్చన్ చేద్దాం ఇవాళ, మిగతా క్వశ్చన్లు మీకు హోంవర్క్. మన బుక్లో ఓన్లీ క్వశ్చన్సే ఉన్నాయి, ఇవన్నీ స్టడీ మ్యాట్ క్వశ్చన్సే. అలాగే స్టడీ మ్యాట్ ఓపెన్ చేసి ఆన్సర్లు చూడమాకండి అప్పుడే, తర్వాత చూడండి. రెండమ్మా, క్వశ్చన్ నెంబర్ ఎంతమంది ఏం రాపించింది ఇందాక, 9 7? ఒక క్వశ్చన్ చేద్దాము, నేను క్వశ్చన్ నెంబర్ 7 చేస్తాను, మీరంతా మిగతా క్వశ్చన్ హోంవర్క్ చేయాలి వాళ్ళు మీరు. ఓకేనా, రండి. క్వశ్చన్ నెంబర్ 7 ఓపెన్ చేయండి, చూద్దాం ఏమొచ్చాడు. తుడిపోయిన బోర్డు, తుడిపోయినమ్మా. సెవెన్ చదవండి, ఏమిచ్చాడు వాళ్ళు క్వశ్చన్లో. సార్ క్వశ్చన్ నెంబర్ 7లో ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ హ్యాస్ ఫాలోయింగ్ అసెట్స్ at the close of the business on 31st March 2004. వాడు ఏమిచ్చాడు మీకు, ఒకేసారి వాడు మీకు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ చేశాడు ప్రిపేర్ చేసి. నెక్స్ట్కి వెళ్తే మనకు వాడు ఓపెనింగ్ ఇస్తాడు, బట్ ఇక్కడ ఏమిచ్చాడు మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ మనకి ఇచ్చేసాడు. ఏమన్నా చూడండి దాంట్లో బ్యాలెన్స్ షీట్లో. సార్ కంపెనీ షేర్స్ N లిమిటెడ్, D లిమిటెడ్, S లిమిటెడ్, C లిమిటెడ్. వాడు ఏదో మనకి నెంబర్ ఆఫ్ షేర్లు ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. మనకేం కావాలి, టోటల్ వాల్యూ. ఎలా వస్తుంది మన టోటల్ వాల్యూ అంటే, ఏముంది సార్ టోటల్ వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్, యుల్ గెట్ క్లోజింగ్ అసెట్స్ బ్యాలెన్స్. కింద చూడండి ఏమొచ్చాడు, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఎంతమంది యూనిట్ హోల్డర్స్ సార్, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్ సార్ 10 lakh యూనిట్ హోల్డర్స్. రైట్, ఎక్స్పెన్సెస్ చూడండి ఏమో, ద స్కీమ్ హ్యాస్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 2,50,000 లయబిలిటీస్ అమ్మా, అండ్ లయబిలిటీస్ ఆఫ్ 2 lakh. క్యాలిక్యులేట్ NAV పర్, ఏమన్నాడమ్మా, NAV పర్ యూనిట్ at the month end. అర్థమా అండి, సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ ఇది. క్యాలిక్యులేషన్ ఆఫ్
ఎన్ఏవి పర్ యూనిట్ ఆన్ ఎప్పుడు మీరు 31st మార్చ్ సమ్ 2024 వేసుకోండి. పర్టికులర్స్ ఇక్కడ రూపీస్ అర్థమా? మనకేం కావాలి అసెట్స్ ఫార్ములా చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఎగ్జామ్లో రాయండి. సో నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు మా టోటల్ అసెట్స్ ఎట్ మార్కెట్ వాల్యూ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. మనకేం కావాలి ఫస్ట్ అసెట్స్ కనుక్కుందామా? రాయండి ఇక్కడ అసెట్స్ ఎట్ మార్కెట్ వాల్యూ. ఏమున్నాయి అసెట్స్? ఇవి షేర్స్ అంటే ఏంటి? ఆ కంపెనీకి షేర్లు, మనకేంటి ఇన్వెస్ట్మెంట్సే కదా. ఇవన్నీ మన బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి షేర్లు మనకి? ఎన్ లిమిటెడ్, డి లిమిటెడ్, ఎస్ లిమిటెడ్, సి లిమిటెడ్. ఇవన్నీ ఏంటి మనకి? ఇవన్నీ మన ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఏం చేద్దాం మనం? దాని వాల్యూ కనుక్కుందాం. వాడు నెంబర్ ఆఫ్ షేర్లు ఇచ్చాడు, ప్రైస్ ఇచ్చాడు, కనుక్కోండి. రాయడం ఏమన్నా మన దగ్గర? సార్ ఎన్ లిమిటెడ్, సార్ డి లిమిటెడ్, ఎస్ లిమిటెడ్ అండ్ సి లిమిటెడ్ కనుక్కుందామా? రైట్. రాయండమ్మా ఎన్ని షేర్లు? సార్ 25,000 ఇంటూ సార్ 20, సార్ 35,000 ఇంటూ 300, తర్వాత సార్ 29,000 ఇంటూ 380, తర్వాత 40,000 ఇంటూ 500 కనుక్కుందాం క్యాల్సీలో. కనుక్కోవాలి మీరు క్యాల్సీ తీసి, మా కోసం చూడకూడదు. ఎంత? సార్ 25,000 ఇంటూ 20, సార్ 5 lakhs, తర్వాత సార్ 35,000 ఇంటూ 300, 1 crore 5 lakhs అమ్మది. బదులు 100, 1000, 10,000, లక్ష, 10,000, కోటి. మీరు కొంతమంది కామెడీగా ఉండొచ్చు. సార్ ఏంటి 1, 10 అనుకుంటున్నాడు, ఎగ్జామ్లో పోద్దు మార్కులు. అది ₹1 కోటి 10 లక్షలు తెలియదు మనకి. సిగ్గుపడి మాకండి. చిన్నప్పుడు ఎంతగా చేసింది మనం? 1, 10, 100, 1000. ఐఎమ్ తెలుగు మీడియం స్టూడెంట్ అమ్మా. సో ఐ విల్ కౌంట్ లైక్ దట్ ఓన్లీ. మీరు ఏమనుకుంటారు? మీరు అనుకున్న అదేంటి సార్ మరి చీప్గా 1, 10, 100 అంటున్నాడు. అది మీ కర్మ, అది ఏం చేయలేండి. నాకు సిగ్గు లేదు తెలుగు మాట్లాడటానికి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఐఎమ్ ఏ తెలుగు మీడియం స్టూడెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ 29,000 ఇంటూ 380 అమ్మా. 29,000, 1 crore 10,20,000. నెక్స్ట్ 40,000 ఇంటూ 500, 2 crores. టోటల్ చేసాను మొత్తం 1 crore 10,20,000 ప్లస్ 1 crore 5 lakhs ప్లస్ ఏమా 5 lakhs ఎంతమ్మా? 4 crore 20 lakhs 20,000 అయిపోయింది. అసెట్స్ ఇది వచ్చేసింది మనకి. టోటల్ అసెట్స్ ఫిగర్. మనకేం కావాలి? ఇంకా అవుట్ సైడ్ లయబిలిటీస్ ఉన్నాయా? క్వశ్చన్ లయబిలిటీస్ ఏమన్నా? ఎస్ సార్. రాయండి ఇంకా లెస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఏమన్నా చెప్పండి దాంట్లో నాకు. సార్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఒకటి, తర్వాత అదర్ లయబిలిటీస్ ఒకటి. ఫస్ట్ లోపల రాయండి మీ రెండు. 10 lakhs, ఇంకోటి 2 lakhs, 2,50,000 ఇది. సారీ 2,50,000, 2 lakhs. సో 4,50,000 లెస్ చేయండి ఇక్కడ నుంచి. ఇందాక అమౌంట్ ఉందిగా క్యాలిక్యులేటర్లోనే, మైనస్ 4,50,000. సార్ 4 crore 15 lakhs, ఏంటిది? నెట్ అసెట్స్ ఇన్ టోటలిటీ. అది నెట్ అసెట్స్ ఇన్ టోటల్. మనకేం కావాలి? ఏమడిగాడు క్వశ్చన్లో? నెట్ అసెట్స్ పర్ యూనిట్ అడిగాడు. ఫార్ములా రండి మళ్ళీ. ఫార్ములా రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. ఎన్ఏవి పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎన్ఏవి బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఎంత మా టోటల్ ఎన్ఏవి? సార్ 4 crore 15,70,000 బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. చెప్పారు చూడండి క్వశ్చన్ ఎంతమంది ఉన్నారంట? 10 lakhs బై 10 lakhs. 41 రూపీస్ రాయండి మర్చిపోకుండా. 41.57 పర్ యూనిట్. ఇది రిక్వైర్మెంట్. ఓకేనా? ఇప్పుడు మీరు స్టడీ మ్యాట్లో చూసుకుంటే వాడి ఫార్ములాస్ రాయడు, ఇలా సపరేట్గా చేయడు. ఇలా చేస్తేనే ఎగ్జామ్ మార్కులు పడతాయి. అన్నిసార్లు స్టడీ మ్యాట్ని ఫాలో అవుదాం. బట్ ఇది ఎక్స్ట్రా రాస్తున్నాం. మనం స్టడీ మ్యాట్ మొత్తం రాస్తున్నాం, దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రా రాస్తాం. ఏమని? ఎక్స్ప్లెనేటరీ సార్ మాకు వచ్చు సార్,
మేము పక్కన దాంట్లో కాపీ కూడా రాయలేదు, లేదా మేము బట్టి కూడా రాయలేదు సార్, మాకు ఇదిగో ఫార్ములాస్ మాకు వచ్చు, మాకు ఎలా డిరైవ్ చేసాం వచ్చు మాకు, సో ప్రూవ్ చేసాం. మరి చెప్పండి అమ్మా, ఒకడేమో సింపుల్గా ఆన్సర్ రాశాడు, ఇంకోడేమో ఇంత ఎక్స్ప్లెనేషన్ రాశాడు, ఎవరికి మార్కులు పడతాయి? ఎవరి మీద ఇంప్రెషన్ బాగుంటుంది? వీడి మీద ఇంప్రెషన్ బాగుంటుంది. అందుకే నోట్స్ రాపిస్తాను నేను. నాతో పాటు నోట్స్ రాయండి ఫస్ట్, తర్వాత మీ సార్ మీరు చదవండి, స్టడీ మ్యాట్ ఫాలో అవ్వండి, ఒకటి చేయండి, బట్ నోట్స్ రాయండి. ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ ఎక్కువ మంది అవుతున్నారు. ఓకేనా? రైట్. మా క్వశ్చన్ నెంబర్ 7 అయిపోయిందా? మీకు ఇంకా హోంవర్క్ మిగతా క్వశ్చన్లో ఏమిటది? 8, 9 చాలే, 19 కూడా చేయండి అమ్మా. హోంవర్క్ రాసుకోండి, హోంవర్క్ రాసుకోవాలి. 8 హోంవర్క్ అమ్మా, హోంవర్క్ 8, 9 ఇంకోటి ఏం చేస్తారు? 19. ఇంకోటి కూడా ఉండాలి, 20 కూడా. 20 ట్రై చేయండి. 4 క్వశ్చన్లు, 8, 9, 19, 20 చేయాలి. అన్నీ ఇచ్చేసాను 4. 21 వద్దులే, 21 కొన్ని కొత్త క్వశ్చన్ తర్వాత చేద్దాం మనం, ఇంపార్టెంట్. ఓకేనా? సో 8, 9, 19, 20 హోంవర్క్ చేయాలి. చేస్తే మంచి మార్కులతో పాస్ అయిపోతారు, లేదంటే అవుతారు అయినా కూడా, బట్ చేయండి, అందరికీ మంచిది. ఓకేనమ్మా? సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్లాస్ అమ్మా. సో మ్యూచువల్ ఫండ్స్ టాపిక్స్ మొత్తం కూడా మనకి యూట్యూబ్లో ఉంటాయి. ఎఫ్ఆర్లో పీపీఈ మొత్తం యూట్యూబ్లో ఉంటుంది. అంటే ఊరికేనమ్మా ఏదో ప్రూవ్ చేసుకోవడానికి కాదు, ఊరికే చెప్పాలి కదా మనం కూడా. ఓకేనా? సో మ్యూచువల్ ఫండ్స్ మొత్తం ఉంటాయమ్మా. సో చెక్ చేసుకోండి, మీరే డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం రేపు.